నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇప్పుడేనండి టిఫిన్ అది చేసాము. దోశలు పోసుకున్నాము. ఈరోజు దోశలు చేశానండి. ఇంకా గిన్నెలు కూడా కడగాలి. అంటే టిఫిన్ అంతా అయిపోయిందండి చేయటం. అయిపోయాక కడిగేస్తాను అండి. ప్రతిసారి ఇంతేనండి. నేను గిన్నెలు టిఫిన్ అది అయ్యాకే ఒకేసారి తోముతాను, రోజుకొకసారి. ఇంకా మేగడ ఉందండి, మేగడ కూడా బయట పెట్టాను. ఈరోజు నెయ్యి అయిపోయిందండి, ఇంకా నెయ్యి చేయాలి. దోశల పిండి కూడా అయిపోయింది. ఇడ్లీకి పప్పు నానబోసుకున్నానండి. ఇంకా మా వారు పాలకెళ్ళి కూరగాయలు బీరకాయలు తీసుకొచ్చారు. ఈరోజు బీరకాయ కర్రీ చేయాలి. బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసానండి. ఏంటో వాయుగుండం పడింది అంటున్నారు. 2 రోజులు వర్షాలు పడతాయి అంటున్నారండి. అందుకని రేపు వేయాల్సింది బట్టలు ఈరోజు వేసుకున్నానండి. నిన్న అన్ని కిటికీలన్నీ తుడిచానండి, మొత్తం నీట్గా. మొత్తం అంటే ఇంట్లోకి వచ్చాక కిటికీలు అది తుడవలేదు. అందుకని నిన్నల్లా కిటికీలు మొత్తం శుభ్రంగా తుడిచేసానండి. శుభ్రంగా నీట్గా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. అంత దుమ్ము అండి, ఇటువైపు నుంచి వస్తుంది ఎక్కువగా దుమ్ము. ఇవే గ్రిల్స్, అద్దాలు అన్నీ తుడిచేసుకున్నాను. ఇంకా ఈ గొంతు చిమ్మి బట్టలు ఆరేస్తానండి. ఎందుకంటే బట్టలు ఆరేస్తే చెమ్మాతి కాదు. రాత్రి బాగా వర్షం పడిందండి. ఇంకా అందుకే దుమ్ము లేదు, వర్షం పడింది. బాగా నీట్గా ఉన్నాయి గొంతు కూడా. అంటే ఎక్కువగా దుమ్ము వస్తుందండి, బాగా వస్తుంది గొంతుల్లో. అయినా రోజు చిమ్ముతానే ఉంటాను. అటువైపు ఉదయమే చిమ్మేస్తానండి. వాకిలి ఊడ్చేటప్పుడే అటు సైడ్ గొంతు చిమ్మేస్తాను, శుభ్రంగా ఉంటుంది. ఇటంటే ఇటువైపే ఎక్కువ ఉంటామండి మేము. అటువైపు అసలు కిటికీలు కూడా తీసుకోము, ఎక్కువ ఇటే ఉంటాము. మా మనీ ప్లాంట్ చూడండి ఎలా ఉందో. ఇది అల్లించాలండి పైకి. గోంగూర తీసుకొస్తే ఇంకా దాన్ని కొంచెం నాటాను. గోంగూర, తోటకూర తెచ్చినప్పుడు పైన కట్ చేసుకొని నాటాను. ఇది వాము చెట్టు అండి. ఇంకా ఈ చెట్లన్నీ తీసేయాలండి. తీసేసి పూల మొక్కలు వేసుకోవాలి. పూలకి వెళ్ళాలంటే ప్రతిరోజు ఇబ్బంది అవుతుంది. అందుకని మా వారు 2 పూల చెట్లు వేద్దాంలే ఒకటి అని అన్నారు. ఇప్పుడు ఈ మధ్య పిల్లులు లేవండి, పిల్లులు పడుకున్నాయి, పిల్లులు లేవు. ఇదంతా ఉదయమే చిమ్ముకుంటాను శుభ్రంగా. అన్నీ నీట్గా చేశాను. నిన్నంతా పనే సరిపోయిందండి. ఇదంతా క్లీన్ చేసుకున్నాను బాగా నీట్గా. ఎన్ని అద్దాలు అన్నీ తుడుచుకున్నాను. బాగా నీట్గా ఉందండి ఇప్పుడు ఇల్లు. అంటే ఇంట్లోకి వచ్చాక తుడవలేదండి కిటికీలు అది. ఇంకా అయిపోయిందండి ఊడ్చేయటం, బట్టలు ఆరేసుకోవాలి.